వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ నాలెడ్జ్ హబ్. ఈ వీడియోలో మీకు పుష్ బటన్ స్విచ్ని ఎలా ఇంటర్ఫేస్ చేయాలి ఆర్డినోకి అనేది చూపిస్తాను. ఓకేనా. సో పుష్ బటన్ స్విచెస్ డిఫరెంట్ సైజెస్లో దొరుకుతాయి. నేను వెరీ స్మాల్ సైజ్ పుష్ బటన్ స్విచ్ ఇది తీసుకున్నాను. సో దీన్ని ఇంటర్ఫేస్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనా. సో ఇక్కడ ఉన్న ఈ స్విచ్కి 4 టెర్మినల్స్ ఉన్నాయి. ఇదొకటి బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంటుంది. మొత్తం 4 టెర్మినల్స్. అలాగే 2 టెర్మినల్ స్విచ్చెస్ కూడా ఉంటాయి. సో ఇలా. ఓకేనా. మీకు 4 టెర్మినల్ దాన్ని నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. ఓకేనా. చూడండి నెక్స్ట్. అంటే 2 టెర్మినల్స్ అంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. 4 టెర్మినల్స్ ఉంటే దాన్ని ఎలా అనేది చూపిస్తా చూడండి. సో ఇక్కడ 4 టెర్మినల్ స్విచ్ ఇది. సో ఈ 4 టెర్మినల్స్లో ఈ 2 టెర్మినల్స్ ఇంటర్నల్గా షార్ట్ అయి ఉంటాయి. అంటే పీసీబీ మీద స్ట్రాంగ్గా మనం సోల్డర్ చేసుకోవడానికి, అంటే దాన్ని బాగా ఫిక్స్ అవడానికి 4 టెర్మినల్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకేనా. సో ఇంటర్నల్గా ఈ 2 టెర్మినల్స్ షార్ట్ అయి ఉంటాయి, ఈ 2 టెర్మినల్స్ షార్ట్ అయి ఉంటాయి. దాన్నే ఇక్కడ సింబల్లో మీకు చూపించారు చూడండి. సో ఈ రెండు కూడా షార్ట్ అయినాయి. కానీ మధ్యలో ఈ స్విచ్చింగ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ స్విచ్ని మనం ఆర్డినోకి ఎలా కనెక్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నేను స్విచ్ని సెకండ్ టెర్మినల్కి అంటే పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేశాను అనమాట. పిన్ నెంబర్ 2 అంటే అక్కడ మనకి డిజిటల్ ఐవర్స్ ఉన్నాయి కదా. డిజిటల్ ఐవర్స్ 0 నుంచి 13 వరకు ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 అప్ టు 13 వరకు ఉంటాయి. దాంట్లో ఆ డిజిటల్ పిన్స్లో సెకండ్ పిన్కి నేను స్విచ్ని కనెక్ట్ చేశాను. ఎలా కనెక్ట్ చేశానంటే +5 volts నుంచి డైరెక్ట్గా ఒక వైర్ తీసుకొచ్చి మనం సెకండ్ పిన్కి ఇస్తున్నాము. నెక్స్ట్ రెసిస్టర్ ఒక టెర్మినల్ సెకండ్ టెర్మినల్కి ఇచ్చాము. నెక్స్ట్ రెసిస్టర్ సెకండ్ టెర్మినల్ వచ్చేసరికి స్విచ్ ఫస్ట్ టెర్మినల్కి, స్విచ్ సెకండ్ టెర్మినల్ వచ్చేసరికి గ్రౌండ్ చేసాం. సో ఇది కనెక్షన్స్. సో ఈ విధంగా స్విచ్ని మనం ఏం చేసామంటే ఆర్డినో బోర్డుకి కనెక్ట్ చేసుకున్నాం. సో ఈ స్విచ్ రెస్పాన్స్ మనకు తెలియాలి కాబట్టి ఒక ఎల్ఈడీని పెట్టుకున్నా. ఓకేనా. అంటే ఈ స్విచ్ ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా దాని స్టేటస్ మనం రీచ్ చేయడానికి మనకి ఈజీగా ఉండటం కోసం ఒక ఎల్ఈడీని ప్లేస్ చేసుకున్నాను. దాన్ని దేనికి కనెక్ట్ చేశాను, పిన్ నెంబర్ 13 కనెక్ట్ చేశాను. అంటే పిన్ నెంబర్ 13 అంటే ఇక్కడ ఆర్డినోలో ఉన్న డిజిటల్ పిన్ మాట ఇది. ఓకేనా. దానికి కనెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ సర్క్యూట్ ప్రకారం మనకి ఏం జరుగుతుందంటే నార్మల్గా స్విచ్ ఓపెన్లో ఉంది. స్విచ్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఎల్ఈడీ ఆన్ కావాలి. అంటే స్విచ్ ప్రెస్ చేయటం అంటే ఏంటి, ఇది షార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రెస్ చేసామంటే షార్ట్ అవుతుంది. షార్ట్ అయినప్పుడు ఈ టెర్మినల్ దేనికి కనెక్ట్ అవుతుంది, స్విచ్ గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది. ఓకేనా. అంటే ఇది ఎప్పుడైతే మనం క్లోజ్ చేసామో అప్పుడు సెకండ్ టెర్మినల్ గ్రౌండ్కి కనెక్ట్ అవుతుంది త్రూ రెసిస్టర్ ఆర్. ఓకేనా. నెక్స్ట్ సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మనం డిజిటల్ రైట్ ఆపరేషన్ యూజ్ చేసుకుని అన్నీ చేసాం. ఓకేనా. ఎల్ఈడి బ్లింక్ రేట్ని కంట్రోల్ చేసిన, 7 సెగ్మెంట్ డిస్ప్లేస్ కంట్రోల్ చేసిన, ఏం చేసినా కానీ మనం అలాగే బజర్ కంట్రోల్ చేసిన ఏదైనా కానీ మనం డిజిటల్ రైట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని చేసాం. సో ఇక్కడ ఇన్పుట్ తీసుకుంటున్నాం కాబట్టి అది కూడా ఇన్పుట్ 2 కేసెస్ ఉన్నాయి. ప్రెస్ చేస్తున్నాం లేదంటే ప్రెస్ చేయట్లే, రిలీజ్ చేస్తున్నాం. అంటే 0 కనెక్ట్ అవుతుంది లేదంటే 1 కనెక్ట్ అవుతుంది. ఇదే కనెక్షన్స్. సో అందుకని చెప్పేసి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా డిజిటలే అవుతుంది. సో డిజిటల్ రీడ్ అనే ఫంక్షన్ అనే దాన్ని మనం యూజ్ చేసుకోవాలి ఈ స్విచ్కి. సో ఈ డిజిటల్ రీడ్ ఫంక్షను, డిజిటల్ రీడ్ అనేది 2 volts అయినప్పటికీ కూడా అక్కడ మనం ఎక్కడ స్పేస్ ఇవ్వకూడదు. నెక్స్ట్ ఆర్ అనేది క్యాపిటల్ అయి ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఇక్కడ ఇన్ బ్రాకెట్స్ సింగిల్ ఆర్గ్యుమెంట్ మాత్రమే ఉంటుంది. ఆ సింగిల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇన్పుట్ టెర్మినల్, అంటే ఏ టెర్మినల్కి మీరు ఇన్పుట్ కనెక్ట్ చేశారు ఆ నెంబర్ వేయాలి అక్కడ. సో మనం ఏం చేస్తాం, సర్క్యూట్లో పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ 2 అనే నెంబర్ని మనం వేస్తాం అక్కడ. ఓకేనా. సో ఇది డిజిటల్ రీడ్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ స్విచ్ని కనెక్ట్ చేసాం కాబట్టి అది క్లోజ్ అయిందా ఓపెన్ అయిందా అనేది ఒక లాజిక్ అది. సో ఆ లాజిక్ని చెప్పడానికి ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుంది.
ఓకేనా. ఇఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇఫ్ అని చెప్పేసి ఈ స్మాల్ అయ్యండి గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అని చెప్పేసి ఇన్ బ్రాకెట్స్ కండిషన్ చెప్తాం. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయ్యిందో అప్పుడు ఇక్కడ ఈ కర్లీ బ్రాకెట్స్లో ఉన్న లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇన్ కేస్ ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయితే ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ రన్ అవుతాయి. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్. ఓకేనా. సో ఇక్కడ కండిషన్ అంటున్నాం కదా, ఈ కండిషన్ ఎటువంటి కండిషన్స్ అయి ఉండొచ్చు? ఇఫ్ అంటే మనం ఎక్కువగా కంపారిజన్సే చేసుకుంటూ ఉంటాం అక్కడ. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఉంటాయి మనకి. ఓకేనండి. ఇక్కడ 6 కంపారిజన్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై, ఎక్స్ లెస్ దాన్ వై, ఎక్స్ గ్రేటర్ దాన్ వై, ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఓకేనా. ఈక్వల్ టు అనే కండిషన్ చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు పెట్టాలి. సింగిల్ ఈక్వల్ టు పెడితే అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. సో అది గుర్తుంచుకోండి. ఓకే అండి. సో ఇలాగా మనం కండిషన్స్ని ఈ విధంగా కండిషనల్ ఆపరేషన్స్ యూజ్ చేసుకుని కంపారిజన్ ఆపరేషన్స్ మనం ఇఫ్ కండిషన్ని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రామ్ చూద్దాం. సో ప్రోగ్రామ్ టాస్క్ ఏమని చెప్పాను? స్విచ్ ప్రెస్ చేసినప్పుడు ఎల్ఈడి ఆన్ కావాలి. స్విచ్ ప్రెస్ చేసినప్పుడు బోర్డుకి ఏం కనెక్ట్ అవుతుంది? మనకి గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ మీకు ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్గా +5 volts దగ్గరే ఈ రెసిస్టర్ పెట్టేసేయాలి. అంటే +5 volts ఒక టెర్మినల్కి పెట్టేసి నెక్స్ట్ అది ఉంటుంది. ఒక నిమిషం ఉండండి, చూపిస్తాను. +5 volts దగ్గర రెసిస్టర్ కనెక్ట్ చేసేసి రెసిస్టర్ దగ్గర నుంచి మనం స్విచ్ పెట్టుకోవాలి యాక్చువల్గా. సో ఇక్కడ నుంచి వచ్చిన కండిషను 2కి ఇవ్వాలి. ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం స్విచ్ క్లోజ్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది? ఈ గ్రౌండ్ 2 కనెక్ట్ అవుతుంది. స్విచ్ ఓపెన్లో ఉందనుకోండి, 2 దేనికి కనెక్ట్ అవుతుంది? +5 volts కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది లాజిక్ మనకి. సో చూడండి, ఇప్పుడు పిన్ నెంబరు 2, పిన్ నెంబర్ 2 దగ్గర మనం ఏం చేసాం? స్విచ్ కనెక్ట్ చేసాం అనుకుంటున్నాం కాబట్టి డిఫైన్ పుష్ బటన్ స్విచ్ కాబట్టి పీబీ స్విచ్ అని చెప్పేసి నేను అజైన్ చేసుకున్నాను. దీన్ని సెకండ్ టెర్మినల్ కనెక్ట్ చేస్తున్నాను. అలాగే డిఫైన్ ఎల్ఈడి 13 కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు పిన్ మోడ్లో పుష్ బటన్ స్విచ్ని ఇన్పుట్గా డిక్లేర్ చేసుకోవాలి. పీబీ స్విచ్ ఇన్పుట్ అని చెప్పేసి అనాలి. అలాగే పిన్ మోడ్లో ఎల్ఈడిని అవుట్పుట్గా డిక్లేర్ చేసుకోవాలి. సో ఇలా అవుట్పుట్గా డిక్లేర్ చేసుకున్నాం. సో ఇక్కడ మనకి సెటప్ అనేది అయిపోయింది. అంటే ఏం చేస్తున్నాం? ఆర్డినోకి మనం 2 ఎలిమెంట్స్ని కనెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? స్విచ్. సెకండ్ ఎలిమెంట్ ఎల్ఈడి. ఓకేనా. స్విచ్ అనేది ఇన్పుట్, ఎల్ఈడి అనేది అవుట్పుట్ డిక్లేర్ చేసుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్విచ్ కండిషన్ బట్టి ఎల్ఈడి ఆన్ ఆఫ్ కండిషన్ ఉంటుంది. ఎల్ఈడి ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది. సో దాని గురించి ఏం చేసామంటే లూప్లో స్టేటస్ అనే ఒక ఇంటిజర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను నేను ఇక్కడ. సో ఇనిషియల్గా దీన్ని 0 పెట్టుకున్నా. అంటే పుష్ బటన్ స్విచ్ కండిషన్ని నేను రీడ్ చేయడానికి స్టేటస్ అనేది పెట్టుకున్నాను ఒక వేరియబుల్. ఓకేనా. సో ఇప్పుడు డిజిటల్ రీడ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని, ఈ ఫంక్షన్ యూజ్ చేసుకుని నేను ఏం చేస్తున్నాను? పీబీ స్విచ్ అంటే పుష్ బటన్ స్విచ్ కండిషన్ని నేను రీడ్ చేశాను. ఈ రీడ్ చేసిన వాల్యూ దేంట్లో ప్లేస్ చేసుకుంటున్నాను? స్టేటస్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకేనా. సో ఎప్పుడైతే పుష్ బటన్ స్విచ్ ఆన్ చేసామో అప్పుడు గ్రౌండ్ కనెక్ట్ అవుతుంది. అంటే అది ఏమవుతుంది? లో అనే వాల్యూ స్టేటస్లో ఉంటుంది. సో ఇఫ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు లో అయితే అంటే స్విచ్ ప్రెస్ చేసినట్టు అక్కడ. ఎప్పుడైతే స్విచ్ ప్రెస్ చేసామో లో వస్తుంది కాబట్టి స్విచ్ ఇఫ్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు లో అయితే ఏమవ్వాలి? మనకి ఎల్ఈడి ఆన్ కావాలి. ఎల్ఈడి ఆన్ కావాలి కాబట్టి ఏం చేసాం? డిజిటల్ రేట్ ఎల్ఈడి హై. ఓకేనా. సో ఈ పర్టికులర్ కండిషన్లో 1 సెకండ్ అనేదాన్ని హోల్డ్ చేస్తున్నాను నేను. ఓకేనా. నెక్స్ట్ ఇన్ కేస్ స్విచ్ అనేది లోలో లేదు అంటే ప్రెస్ చేయలే అంటే ఆఫ్లో ఉంది, అన్ప్రెస్లో ఉంది, రిలీజ్ చేసాం దాన్ని. అప్పుడు ఏమవుతుంది? స్విచ్ దేనికి కనెక్ట్ అవుతుంది? హైకి కనెక్ట్ అవుతుంది. హైకి కనెక్ట్ అయినప్పుడు ఏమవ్వాలి?
ఎల్ఈడి అనేది ఆఫ్లో ఉండాలి. అందుకని చెప్పేసి ఎల్స్ కండిషన్లో ఏం చేసాం, డిజిటల్ రైట్ ఎల్ఈడి కామా లో అని చెప్పేసి పెట్టేసాం. ఎప్పుడైతే స్విచ్ లో అవుతుందో అంటే ప్రెస్ చేస్తున్నామో అప్పుడే ఆన్ అవుతుంది, లేదు అంటే ఆఫ్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్. ఓకేనా. నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే స్విచ్ ప్రెస్ చేయకముందు హై ఫ్రీక్వెన్సీతో ఎల్ఈడి గ్లో అవుతూ ఉండాలి, ఆసిలేట్ అవుతూ ఉండాలి. వన్స్ స్విచ్ ప్రెస్ చేసామంటే 2 సెకండ్స్ ఆన్లో ఉండి మళ్ళీ దాన్ని రెగ్యులర్ పొజిషన్కి వచ్చేయాలి, అంటే మళ్ళీ హై ఫ్రీక్వెన్సీతో ఆన్ కావాలి. అది కండిషన్ మనకి. సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాం, సెటప్ అనేది సేమ్. ఓకేనా. 2nd పిన్కి ఇన్పుట్ ఇస్తున్నాం, 13 పిన్కి అవుట్పుట్ ఇస్తున్నాం. ఓకేనా. సో ఫంక్షన్ లూప్ ఏంటంటే ఇక్కడ స్విచ్ కండిషన్ రీడ్ చేసుకుంటున్నాం. దాని స్టేటస్ కనుక లో అయితే ఏం చేయాలి, 1 సెకండ్ ఆన్ 1 సెకండ్ ఆఫ్, లేకపోతే 2 సెకండ్స్ ఆన్లో పెట్టుకోండి, 1 సెకండ్ ఆఫ్లో పెట్టుకోండి. సో ఇక్కడ 2 సెకండ్స్ మర్చుకోండి. సో హైలో 2 సెకండ్స్ ఉంటుంది, లోలో 1 సెకండ్ ఉంటుంది ఎప్పుడు స్విచ్ ప్రెస్ చేస్తే. ఇన్ కేసు స్విచ్ ప్రెస్ చేయలేదనుకోండి, ఎల్స్ స్టేట్మెంట్లో ఏమవ్వాలి, ఎల్ఈడి అనేది 1/2 సెకండ్ ఆన్ 1/2 సెకండ్ ఆఫ్, 1/2 సెకండ్ ఆన్ 1/2 సెకండ్ ఆఫ్, అంటే హై ఫ్రీక్వెన్సీ. ఇక్కడ టైం ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ టైం డిక్రీజ్ అవుతుంది. టైం డిక్రీజ్ అయిందంటే హై ఫ్రీక్వెన్సీలో ఆసిలేట్ అవుద్ది, టైం ఇంక్రీజ్ అయిందంటే లో ఫ్రీక్వెన్సీలో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ప్రెస్ చేసినప్పుడు 2 సెకండ్స్ ఆన్లో ఉంటుంది, ప్రెస్ చేయలేదనుకోండి, రిలీజ్లో ఉందనుకోండి స్విచ్, ఓకేనా, హై ఫ్రీక్వెన్సీలో అంటే 1/2 సెకండ్ ఆన్ 1/2 సెకండ్ ఆఫ్, ఆన్ ఆఫ్ అలాగా అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మీకు ఇప్పుడు డంప్ చేసి అవుట్పుట్ చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ప్రోగ్రామ్ మొత్తం డంప్ చేస్తాం. ఈ డంప్ చేసిన దాన్ని కనెక్షన్స్ అవ్వకముందు ఒకసారి నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న ఒక బోర్డు గురించి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఈ బోర్డు నేను ఓన్గా డిజైన్ చేసుకున్నాను. ఓన్లీ 2 ఎల్ఈడీస్, 2 స్విచ్చెస్, ఒక పొటెన్షియోమీటర్ పెట్టుకుని డిజైన్ చేసుకున్నా. అంటే సింపుల్గా నేను ఇంకా బ్రెడ్ బోర్డ్తో నేను పని లేకుండా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చూపించడం కోసం చిన్నగా ఒక సర్క్యూట్ డిజైన్ చేసుకున్నాను. సో ఇక్కడ దీనికి పవర్ సప్లై ఇస్తాను, +5 volts, ఇది గ్రౌండ్ వేస్తాను. నెక్స్ట్ ఎల్ఈడి 1 కనెక్షన్ ఇది, స్విచ్ కనెక్షన్ ఇది, ఎల్ఈడి 2 కనెక్షన్ ఇది, స్విచ్ 2 కనెక్షన్ ఇది. ఇది వచ్చేసరికి పొటెన్షియోమీటర్. ఇంతే, ఇంతకు మించి దీంట్లో ఏం లేవు. సో ఇప్పుడు నేను ఏంటంటే స్విచ్ కనెక్షన్ కాబట్టి స్విచ్ ఒకటిని ఎల్ఈడి ఒకటి ఇక్కడి నుంచే నేను కనెక్షన్ చేసుకుంటాను. ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. సో కనెక్షన్స్ అన్నీ ఇచ్చేసాము. సో రెడ్ కలర్ ఇక్కడ పాజిటివ్ 5 volts, ఇది గ్రౌండ్. నెక్స్ట్ ఎల్లో కలర్ కనిపించేది మీకు సెకండ్ పిన్ నుంచి స్విచ్కి వచ్చింది. బ్లూ కలర్ కనిపించేది మీకు వైరు 13th పిన్ నుంచి ఎల్ఈడి కనెక్ట్ చేసాం. సో ఇప్పుడు నేను స్విచ్ ప్రెస్ చేసిన వెంటనే ఎల్ఈడి అనేది 1 సెకండ్ ఆన్ అయిపోయి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ స్విచ్ ప్రెస్ చేసేంత వరకు కూడా అది ఆన్ కాదు. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్విచ్ ప్రెస్ చేస్తున్నాను, అదిగోండి స్విచ్ ప్రెస్ చేశాను, ఎల్ఈడి ఆన్ అయ్యి ఆగిపోయింది. మళ్ళీ స్విచ్ ప్రెస్ చేసేంత వరకు కూడా అది ఆన్ కావట్లా. స్విచ్ ఇన్పుట్ చూడండి ఒకసారి. సో ఇది అవుట్పుట్ అండి. స్విచ్కి మళ్ళీ సెకండ్ ప్రోగ్రామ్ ఒకటి చెప్పాను కదా, దాని ఎగ్జిక్యూషన్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే స్విచ్ ప్రెస్ చేయకముందు స్పీడ్గా బ్లింక్ అవుతుంది, అంటే ఎల్ఈడి అనేది ఒక ఫ్రీక్వెన్సీతో బ్లింక్ అవుతూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మనం స్విచ్ని ప్రెస్ చేసామో అప్పుడు అది వేరే ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసుకుంది ఏంటంటే స్విచ్ ప్రెస్ చేసినప్పుడు 2 seconds ఎల్ఈడి హోల్డింగ్లో ఉండాలి. స్విచ్ రిలీజ్ చేసిన తర్వాత ఆ 2 seconds అయిన తర్వాత మళ్ళీ ఎల్ఈడి అనేది నార్మల్ ఫ్రీక్వెన్సీతో, అంటే హై ఫ్రీక్వెన్సీతో మనకి బ్లింక్ అవుతూ ఉండాలి. సో ఇప్పుడు మనం స్విచ్ ప్రెస్ చేయలేదు కాబట్టి అది నార్మల్ ఫ్రీక్వెన్సీతో, హై ఫ్రీక్వెన్సీతో అది రన్ అవుతూ ఉంది. ఎప్పుడైతే మనం స్విచ్ ప్రెస్ చేసామో 2 seconds హోల్డింగ్లో ఉండి, అంటే ఎల్ఈడి అలా ఆన్ అయ్యి ఆగి ఉంటుందన్నమాట. అది ఒకసారి చూడండి. స్విచ్ ప్రెస్ చేస్తున్నాను, గమనించండి ఒకసారి చూడండి. 2 seconds ఉంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ అది మామూలు ఫ్రీక్వెన్సీకి వచ్చేసింది అనమాట. హై ఫ్రీక్వెన్సీలో బ్లింక్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ స్విచ్ ప్రెస్ చేసామో అప్పుడు మళ్ళీ 2 seconds హోల్డింగ్లో ఉండిపోతుంది ఎల్ఈడి. చూడండి
సో ఇది అవుట్పుట్. ఓకేనా, అబ్జర్వ్ చేశారా? థ్యాంక్ యూ.